నాది ఒక 50,000 శాలరీ, Yes. నేను ఒక ఫ్లాట్ కొనాలి లేదా Yes. ఒక స్థలం కొనాలి అనుకుంటున్నాను, మీరు ఏం సజెస్ట్ చేస్తారు ఫస్ట్? డెఫినెట్గా జిఎంఆర్ బృందావన్ కనుక వచ్చినట్టయితే మీకు 50,000 జీతంలో మేము అద్భుతంగా లోన్ ఇప్పిస్తాం. ఒక 25 నుంచి 26 లక్షల రూపాయలు లోన్ చేస్తుంది. నెక్స్ట్ రిమైనింగ్ ఒక 5 to 6 lakhs కనుక పెట్టుకోగలిగితే వాళ్ళ పేరు మీద ఒక ప్రాపర్టీ ఒక 500 SFT రిజిస్ట్రేషన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ప్రతి మంత్ వచ్చేసి 20,000 రూపీస్ రెంట్ వస్తుంది. అంటే బేసిక్గా మీరు అనడానికి, మీరు చెప్పింది కొంత ఆనందంగా ఉన్నా కొంతమందికి డౌట్ ఉంటుంది, అదే ఇది వాస్తవంగా అవుతుందా, ఇది జస్ట్ ఏదో ఒక అంటే బిజినెస్ స్ట్రాటజీ ఎట్లా అంటే ఇది లాస్ట్ 3 months బ్యాక్ నుంచి వచ్చేసింది కాదు, లాస్ట్ 2 years నుంచి వీఆర్ గివింగ్ రెంట్స్ ఫర్ కస్టమర్. ఎవ్రీ మంత్ 3rd to 10th మధ్యలో ఆటో క్రెడిట్ అవుతుంది కస్టమర్కి. మనం ఏంటంటే ఇది ఒక బైబ్యాక్ స్కీమ్ కాదు, నేను ఇంత కడితే అంత ఇస్తాను చెప్పట్లేదు. మీ పేరు మీద మీకు కావాల్సిన నచ్చిన రూము మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుంది. అన్డివైడెడ్ ప్రాపర్టీ కాదు, పక్క ఒక రూమ్ నెంబర్తో సహా రిజిస్ట్రేషన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ప్రతి మంత్ వచ్చేసి బ్యాంక్ లోన్ కట్టుకునే విధంగా వాళ్ళకి ఈఎంఐ లాగా మేము రెంట్ కూడా పే చేస్తాం. రైట్, సూపర్. రెండోది, మేము చేసే ప్రాజెక్ట్ వచ్చేసి ఎక్కడో ఊరికి దూరంగా ఏదో అడవిలో చేయట్లేదు. లక్ష్మీ నరసింహస్వామి పాదాల చెంత 500 మీటర్ల డిస్టెన్స్లో అద్భుతమైన ప్రాజెక్ట్ కడతా ఉన్నాం. అన్నీ కూడా టోటల్ స్లాబ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. బ్రిక్ అండ్ ప్లాస్టింగ్ నడుస్తూ ఉన్నది. నెక్స్ట్ 12 to 14 monthsలో రిబ్బన్ కట్ చేసి అందరినీ కూడా, మిమ్మల్ని, మిత్రుల్ని, కొన్న కస్టమర్ని, ప్రతి ఒక్కరిని కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది.